హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఏషియా సోహెల్ సలీం ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇదైతే మా ఊర్లోని బ్లాగ్ అండి. చెప్పాను కదా, ఊర్లో కొన్ని వీడియోస్ అయితే తీశాను, అవైతే మీతో షేర్ చేస్తానని చెప్పి. ఇది వెళ్ళిన 2-3 డేస్కి అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ మా పిల్లలు అయితే అక్కడ చూసినవన్నీ అది కావాలి ఇది కావాలని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళైతే షాపింగ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు పిల్లలకైతే షాపింగ్కి వెళ్తే చాలు, వాళ్ళకి నచ్చినవన్నీ వాళ్ళే చూసి వెతుక్కొని మరీ చూసి తీసుకుంటున్నారు. ఇంకా అవి కావాలని కొనిచ్చే వరకు అయితే అసలు వదులుతలేరు. ఇంకా ఇదిగోండి మా పిల్లలైతే వాళ్ళకి నచ్చిన హ్యాండ్ హ్యాండ్ పర్సెస్, ఇంకా పర్ఫ్యూమ్స్, ఇంకా ఇదిగోండి ఈ చిన్న బ్యాగ్స్, ఇవన్నీ చూసి నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పి బాగా అల్లరైతే చేస్తున్నారు. ఇదిగోండి మా షాదుకి అయితే ఇవి రెండు కూడా కావాలంట. అవన్నీ వాడికి ఇంకా టైం చాలా ఉంది, ఇవన్నీ ఇప్పుడు వద్దు అంటే ఆహా నాకు అది కావాలి ఇది కావాలి. ఇంకా చూడండి మా జాఫర్ అయితే వెతుక్కొని తీసుకొని వస్తుంది. ఇదిగోండి ఏదైతే చిన్నది ఇది తనకు కావాలంట, తన సైజుకి తగ్గట్టు తను వెతుక్కుంటుంది. మా షాజు కూడా. ఇంకా ఇవైతే పిల్లలకి మినీ క్లిప్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్ అండి. ఇవి చిన్న పిల్లలకి చిన్న హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళకి అవి వేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు మా జాఫిరాకి ఉన్న హెయిర్కి అయితే ఇవి చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఇవి కావాలని చెప్పి అంటున్నారు. ఇంకా మా అక్క పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇంకా ఇదైతే మా షాదుకు నచ్చిందంట, ఇదైతే నాకు కావాలి కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పి అంటుంది. నేనైతే అవి తీసుకోలేదు. ఇదిగోండి ఇవైతే తీసుకున్నాము, మా జాఫిరాకి బాగుంటుంది అని చెప్పి. దాంట్లో అంటే 2 డిజైన్స్ 2-3 షేప్స్ అయితే ఉన్నాయి. ఏవి బాగుంటాయి అని చెప్పి సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా డిఫరెంట్గా, క్లచెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఇదైతే ప్యారిస్ టవర్ పర్ఫ్యూమ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఎక్కడైతే తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా దాంట్లో కలర్స్ డిఫరెంట్, ఏమంటారు, డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే ఆరెంజ్ కలర్లో ఉంది, కానీ ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా ఉంది. నాకైతే బ్లాక్ కలర్ది అయితే బాగా నచ్చింది, అదైతే తీసుకున్నాను. ఇంకా మా జాఫిరాకి అయితే ఈ వాటర్ బాటిల్ నచ్చిందంట, నాకు ఇది కంపల్సరీగా కావాలి నేనే తీసుకుంటాను అని చెప్పి అన్నది. సరే తీసుకొని ఇక్కడే ఉండిపో, మేమైతే వెళ్ళిపోతాం అని చెప్పి అన్నాను. తనకైతే లేదు నాకు కావాలని చెప్పి మెల్ల వేసుకొని మరీ తిరుగుతుంది. తీరా బిల్లు తీసుకునే టైంకి అయితే నేను దాన్ని పక్కన దాచేశాను. అంటే ఏవి చూస్తే అవి కావాలంటున్నారు, ఎన్నెన్ని కొంటామండి. ఇంకా ఊరికి వచ్చి అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి తీసుకొని రావాలంటే మాకు కూడా కష్టమే కదా. అందుకే అవన్నీ తీసుకోలేదు, జస్ట్ 1 or 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాం అంతే. ఇంకా తర్వాత పక్కనే డీమార్ట్ కూడా ఉంది, సో డీమార్ట్కి అయితే వచ్చాము. మా అక్క పిల్లలు మేము అంతా వచ్చాము. ఇంకా వాళ్ళైతే హోమ్ షాపింగ్ చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఇదిగోండి వాళ్ళకి కావాల్సిన కేక్స్, చాక్లెట్స్ అవన్నీ వేసుకొని మరి ట్రాలీలో వాకింగ్ అయితే చేస్తున్నారు. ఒకరు రన్నింగ్ ఒకరు వాకింగ్ అన్నట్టు చేస్తున్నారు. అస్సలు ఎక్కడికి వెళ్ళినా చాలు వాళ్ళ అల్లరి అయితే ఎక్కువే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఒకరోజు అయితే అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అక్క పిల్లలు ఇంకా మా పిల్లలు కలిసి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా డీమార్ట్లో అయితే బిస్కెట్స్ అన్ని తీసుకున్నాం కదా, సో ఇంకా ఆ బిస్కెట్స్ అయితే కేక్ చేస్తామని చెప్పి వాళ్ళే చేస్తామని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఇంట్రెస్ట్ పెట్టుకొని మరీ చేస్తున్నారు. నేను చేసిస్తానులే అంటే కూడా లేదు మేమే చేస్తామని చెప్పి ఇదిగోండి వాళ్ళకి నచ్చినట్టు అవన్నీ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నారు. ఓరియో బిస్కెట్స్తో అయితే చేస్తున్నారు. ఓరియో బిస్కెట్ క్రీమ్ వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే వచ్చిందండి. ఇంకా ఇదిగోండి బిస్కెట్ని అయితే మిక్సీలో పట్టిస్తానంటే లేదు మేమే మిక్స్ చేస్తామని చెప్పి దాన్ని అయితే ఇదిగోండి పప్పు గుత్తితో దంచుతున్నాడు. ఇంకా కవర్లో వేసి కూడా దంచుతున్నారు, అది మెత్తగా కావాలని చెప్పి. నేను మిక్సీలో వేసిస్తానంటే కూడా లేదు మేమే చేస్తాము అని చెప్పి అసలు ఒక్కటి కూడా నేనైతే చేయనివ్వలేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకి తెలియనివైతే నేనైతే డైరెక్షన్స్ చెప్పాను అంతే. ఇంకా స్టవ్ దగ్గర అయితే నేను కొంచెం వాళ్ళకి అంత కొంచెం భయమే కదా, అందుకని నేను స్టవ్ పైన అయితే నేనే పెట్టించాను. ఇదిగోండి ఇంకా మళ్ళీ నా వీడియో చూసి మరీ ప్రిపేర్ చేస్తున్నాడు మా అక్క కొడుకు అయితే. కేక్ అయితే ఓన్లీ 2-3 బిస్కెట్ ప్యాకెటే వేసినారు. ఇంకా దాన్ని మిక్స్ చేసేటప్పుడే సగం అయిపోయింది. ఇంకా మిక్స్ చేస్తుంటే అటు ఇటు కొంచెం బయట కింద పడిపోయింది కూడా. ఇంకా ఇదిగోండి దాంట్లో పాలేసి మిక్స్ చేసినారు. ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాడు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయితే చేస్తున్నారు. నేను కలుపుతానంటే లేదు మేమే కలుపుతాము అని చెప్పి
వాళ్ళే కలుపుతున్నారు. కొంచెం గట్టిగా అయింది అంటే ఇంకా మళ్ళీ కొంచెం పాలు కలుపుతున్నారు. చూడండి పాలు బయటకి పడుతున్నా కూడా మేమే కలుపుతామని చెప్పి అసలు నన్నైతే ముట్టనిస్తలేదు. వాళ్ళే చేస్తామంటే సరే చేయండి నేను కూడా వీడియో తీస్తానని చెప్పి నేను కూడా వీడియో తీస్తున్నాను. ఇంకా దీన్నైతే ఆయిల్తో గ్రీస్ చేసి ఇచ్చాను. ఇంకా తర్వాత అయితే మిక్స్ చేసిన ఈ మిక్చర్ని అయితే వేసేసారు. ఇంకా దీన్నైతే బేక్ చేయాలి. చూసారు కదా ఎంత వచ్చిందో. 3 బిస్కెట్ ప్యాకెట్స్ అండి పెద్దవి. 3 బిస్కెట్ ప్యాకెట్స్కి ఇంతనే వచ్చింది. ఈ కేక్ కూడా ఎంత ఎంత వస్తుందో చూడండి తెలుస్తుంది మీకే. ఇంకా అదంతా మిక్స్ చేసి ఇచ్చారు కదా, ఇంకా స్టవ్ పైన నేనే పెడతానని చెప్పి ఆల్రెడీ ఒక బౌల్ కొంచెం ఉప్పు వేసి ఒక ప్లేట్ అయితే పెట్టేశాను. ఇంకా దానిపైన అయితే ఈ బౌల్ పెట్టేశానండి. మనం ఇలా బేక్ చేసుకోవాలి కదా, సో అందుకని అలా పెట్టేశాను. ఇవన్నీ మళ్ళీ చాక్లెట్స్ కూడా వేయండి అని చెప్పి ఇచ్చారు. సరే అని చెప్పి ఆ చాక్లెట్ కూడా కొంచెం విరగ్గొట్టేసాను. ఇంకా తర్వాత కొంచెం బరువు అయితే పెట్టేశాను. ఇంకా ఈ క్రీమ్తో అయితే క్రీమ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఆ క్రీమ్ని బాగా మిక్స్ చేస్తుంటే మా జాఫర్ అయితే వాళ్ళని వీడియో తీస్తారని చెప్పి ఫోన్ తీసుకుంది. ఎందుకంటే ఎట్లా చేస్తున్నారు మిక్స్ చేయడానికి కూడా. మా పిల్ల గ్యాంగ్ అంతా ఒక చోట చేరుకొని ఇంత హడావిడి చేస్తూ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆ క్రీమ్ మిక్స్ చేయడానికి కూడా మిల్క్ కావాలని చెప్పి మిల్క్ కలిపి ఇంకా ఏదో వేసేస్తున్నారు, ఇంకా చెప్పలేంలేండి. ఇంకా గిన్నెలు కూడా ఎన్ని తీసినారంటే అన్ని తీసినారు. ఎందుకండి ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్, ఇంకా దాంట్లో వీళ్ళు చిన్న 1 రూపీ చాక్లెట్స్ ఉంటే అవి కూడా కలిపేశారు. ఇంకా మళ్ళీ పాలు కూడా కలిపారు. ఇంకా నేనైతే దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే క్రీమ్ని మెల్ట్ చేద్దామని చెప్పి మెల్ట్ చేస్తున్నాను. పర్లేదు మెల్ట్ అయ్యింది. ఇంకా తర్వాత వీళ్ళు దాంట్లో మిల్క్ కలిపినారు కదా, బాగా లిక్విడ్గా అయిపోతుందేమో పల్చగా అయిపోతుందేమో అనుకున్నాను. కానీ మరి అంత పల్చగా కాకుండా క్రీమీ టెక్స్చర్లోనే చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే బాగా షైనీగా ఉంది కదా, మనం నిజంగానే క్రీమ్ ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు అయిందండి. అసలు నాకైతే బాగా నచ్చింది. అది అసలు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కదా, మళ్ళీ డార్క్ చాక్లెట్ కూడా కలిపారు, అందుకే అది మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఒక సైడ్కి అయితే కేక్ ప్రిపేర్ అవుతుంది, ఇంకో సైడ్కి అయితే క్రీమ్ ప్రిపేర్ అవుతుంది. ఎప్పుడెప్పుడు కేక్ బేక్ అవుతుందా తినేద్దామా అన్నట్టు ఏదో చూస్తున్న వాళ్ళు. ఇంకా ఇదిగోండి కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత చిన్నగా వచ్చిందో. 3 బిస్కెట్ ప్యాకెట్స్ అండి, దానికి ఇంత వచ్చింది. అంటే బిస్కెట్ దాన్ని విరగొట్టి దంచుతున్నప్పుడే సగం వేస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం తినేసారు కూడా. ఇంకా ఏదో వాళ్ళ ఇష్టానికి ప్రిపేర్ చేస్తున్నారు కదా చేయని అని చెప్పి మేము కూడా ఊరుకున్నాము. ఇంకా కేక్ని అయితే డిమోల్డ్ చేద్దామని చెప్పి నేనే తీస్తున్నాను, అది చాక్తో. అంటే వేడిగానే ఉంది కొంచెం, కానీ వాళ్ళు అయితే ఆగలేకపోతున్నారు. సరే అని చెప్పి నేనే తీసేస్తున్నాను. ఇంకా కొంచెమే అంటుకుందిలేండి, ఇంకా మొత్తం బాగానే వచ్చేసింది. సో ఇంకా కేక్ని అయితే తీసేసాను కదా, తీసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టించేసాను. ఇంకా కేక్ పైన అయితే క్రీమ్ వేసేసి డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఆ కేక్ పైన చూడండి ఒక్కొక్కరు ఒక్కలాగా లాగుతున్నారు, నేను చేస్తాను అని చెప్పి. ఇంకా అందరూ కలిసి అయితే చేసేసారు. మొత్తం క్రీమ్ అయితే కేక్ పైన వేసేసి మొత్తం స్ప్రెడ్ కూడా చేస్తున్నారు. చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా కేక్ అయితే. నిజంగా చాలా బాగా వచ్చింది కేక్ అయితే, టేస్టీగా కూడా ఉందండి కేక్. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు కేక్ని అయితే. అందరికీ ఒక్కొక్క ముక్క వచ్చిందిలేండి. ఈ కేక్ ప్రిపేర్ చేసే స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారు, బయటికి అసలు పోకుండా. కేక్ ఎప్పుడు రెడీ అవుతుందా ఎప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నారండి. టైం దొరికితే చాలు బయటికి వెళ్ళి ఆడుకుందాం అన్నట్టు వెయిట్ చేసే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ కేక్ అయ్యే వరకు అసలు బయటికే వెళ్ళకూడదని చెప్పి అందరూ ఇంట్లోనే కూర్చొని ఒకరి తర్వాత ఒకరు అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పి ఇంకా చిన్న 1 రూపీ చాక్లెట్స్ ఉంటాయి కదా హార్ట్ షేప్, అవి కూడా తీసుకొచ్చి దాన్ని కూడా కేక్ పైన అయితే డెకరేషన్ చేశారు. ఎదుగోండి అందరూ పోజులు అయితే ఇస్తున్నారు, కేక్ అయితే రెడీ అయిపోయింది అని చెప్పి. ఈ 1 రూపీ చాక్లెట్స్ కూడా కేక్ పైన డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇవి లిటిల్ హార్ట్ చాక్లెట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మెల్టింగ్గా కూడా ఉంటుంది. ఇంకా అందుకే కేక్ పైన పెట్టి ఇదిగోండి వాళ్ళ హార్ట్ని దానిపైన పెట్టిన ఫీల్తో అయితే చేస్తున్నారు. ఇంకా మొత్తానికైతే కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అందరూ ఒక ఫోటో తీసుకొని ఇంకా దాన్ని అయితే కట్ చేసి తిందామన్నట్టు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇదిగోండి ఫోటో అయితే తీసేసాను కదా, ఇంకా స్టార్ట్ చేశారు కేక్ని అయితే కట్ చేయడానికి. నేను కట్ చేస్తాను అని చెప్పి ఒకరి తర్వాత ఒకటి లాక్కున్నారు కూడా. ఇంకా ఫైనల్గా అయితే కేక్ని అయితే కట్ చేసేసారు కూడా. ఇదిగోని మా జాఫ్రా అయితే ఆ బౌల్కున్న క్రీమ్ని అయితే అస్సలు వదలనా అన్నట్టు తీసుకొని మరి తింటుంది. ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నాం కదా, ఇదిగోని షాజు నేను కట్ చేస్తాను అని చెప్పి లాక్కుంటుంది కూడా.
హాలిడేస్లో మా పిల్లలు చేసిన అల్లరి ఎంత అంత అని చెప్పలేను, అసలు మాటల్లో చెప్పలేనండి, అంత అల్లరి అయితే చేశారు. ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంకా అందరూ టేస్ట్ అయితే చేసాము, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, ఇంకా చాలా సాఫ్ట్ కూడా వచ్చిందండి. అందరికీ ఒక ముక్క అయితే వచ్చింది, అందరూ టేస్ట్ కూడా చేశారు, చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఇలాంటి అల్లరి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, నేను తీసినవి కొన్ని, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా మీతో షేర్ చేస్తాను ముందు ముందు. చూడండి అసలు మా పిల్లలు ఎంత అల్లరి చేశారు అనేది మీకే అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.